చెత్త నా కొడుకు. దర్యాప్తు బార్లు పబ్బులపై దృష్టి సారించింది. బార్లు పబ్బుల కేంద్రంగానే డ్రగ్స్ దందా జరుగుతోందని విచారణతో తేలడంతో 17 పబ్బుల యజమాన్యాలతో ఇవాళ సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి తాజా పోలీసులు లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ. సార్ పోలీసా? దగ్గర దగ్గర అలాంటిదే. ఎగ్ బుర్జీ ఉంటే కొంచెం కారం ఎక్కువ వేసుకొని తెచ్చాయి. ఎరా నువ్వు పోలీసారా? ఒక సిఐ కింద పని చేస్తున్నా, ఒక కానిస్టేబుల్తో కలిసి పని చేస్తున్నా. ఎంత మాత్రం ఈ సమాజం నన్ను పోలీసుడిగా గుర్తించట్లే. బాబా పెద్ద షో గడిరా నువ్వు. అయినా అసలు ఆడికి ఎందుకు వచ్చిందిరా డౌట్? చెప్పుకో చూద్దాం. ఏముంది, గన్ను తీసి దానికి ముద్దులెట్టుకుంటూ తిరుగుంటావు. బహు బుద్ధిశాలి బాబాయ్ నువ్వు. బుద్ధి కాదు బాలక, అనుభవం. చేతిలో గన్నెట్టుకుని దానికి ముద్దులెట్టుకుంటా తిరగడం నీకు అలవాటే కదరా. అసమానుడైన ఈ అర్జునుడి చేతిలో ఆయుధమున్నా అది ఒక అలంకరణే కదా మానవ. ఆ అలంకరణ అపార్థాలకు దారితీసి అనర్థాలు జరిగినచో ఇలా మనకు అనవసరమైన ఆపదలు వచ్చిపడునురా మూర్ఖ మానవా. హే ఫుల్ ఫామ్ లో ఉన్నావుగా. ఆ గన్ను నా చేతిలో పెట్టి చూడరా, ఇదే ఫామ్ లో అందరినీ చేస్తా. చిన్న పిల్లోడికి సింహాద్రి కత్తెత్తడం సాధ్యమా భయ్యా? ఓ ఓకే 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 ఓకే. బాహుబలికి బల్లాలుడు కదా అవసరమా? ఇది బాగుంది. ఈగో సాటిస్ఫై అయితే కానీ ఆనందం రాదు. ఇంతకీ నీ పూర్తి పేరు ఏదో ఉంటది భయ్యా, ఏంటది? గోవర్ధన్, ఈటెల గోవర్ధన్. ఈటెల గోవర్ధన్. ఓ మౌనం గారు మరగబోతున్నారు భయ్యో. అయితేనే మౌనంగా ఉంటా, నువ్వు మురిగించుకో. దొంగ అన్నీ ఇనేద్దామనే. ఆ గుడ్ల గుమ్మ మీద కన్నేసి ఉంచావా? ఒక కన్నుతో పాటు ఒక చెవు కూడా వాడి మీద వేస్తున్నాను సార్. ఆడితోనే మనకు వచ్చిన పెంట. అసలు పని కన్నా ఇడికోసం ఎక్కువైంది నాకు. 2 రోజులు లీవ్ రిక్వెస్ట్ చేశాడు. కుదరదంటే ఏడుస్తాడని చెప్పి కరుణించేశా. ఇప్పుడు ఖచ్చితంగా ఆడు రెస్ట్ తీసుకోకుండా మనకు నష్టం కలిగించే పని మీదే ఉంటాడు. ఇప్పుడు నువ్వు అనుకుంటే వాడి కళ్ళకు గంత కట్టి వాడి కళ్ళ ముందే కురుక్షేత్రం జరిపించగలవు. సార్ ఏంటో సార్ మీకు నా మీద మూఢనమ్మకం. ఎందుకంటే నిన్ను నమ్మే సిఐ కుర్చీ సంపాదించాను కాబట్టి. నిన్ను నమ్మే డిఎస్పీ అవుదాం అనుకుంటున్నారు కాబట్టి నువ్వు నా నమ్మకానివయ్యా. సార్ సార్నే మాట్లాడుతున్నా. ఇవాళ నువ్వు వాళ్ళని పట్టాలా, స్టేషన్లో అందరు నాకు విజిల్ కొట్టాలా, ఆ గుడ్ల గుబ్బగాడితో సహా. గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ బై. పవర్ స్టార్ రేంజ్లో ఉన్నాయి భయ్యా మీ ఓడికి నా మీద ఎక్స్పెక్టేషన్స్. డూప్లికేట్ పవర్ స్టార్ అని పెట్టుకోరా, సరిపోద్ది. నాకేమో కానీ నీకు మాత్రం మనోడు పేరు ఫిక్స్ అయ్యాడు. స్ట్రిక్ట్ కానిస్టేబుల్ అని పెట్టుకుని ఉంటాడు. ఇప్పుడు నీ మీద నీకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ భయ్యా. గుడ్లప్పకిచ్చుకొని చూసింటావు, అందుకే గుడ్ల గోబా అని ఫిక్స్ అయ్యాడు ముద్దుగా. ఏంటే గుడ్ల గోబు భయ్యా? అవుల్. ఇప్పుడే కాదు, నేను ఫస్ట్ టైం పరిచయం చేసినప్పుడే నీ నిక్ నేమ్తో పరిచయం చేశాడు మన మామ. ఆడు చూడు, అదేంటో ఆడి కళ్ళు ఎప్పుడు ఎవరినో ఎత్తుకుతున్నట్టే ఉంటాయి అర్జున్. ఇక నన్ను చూసేటప్పుడైతే గుట్ల గుబలానే చూస్తూ ఉంటాడు. ఆల్రెడీ కానిస్టేబుల్ గాడికి సిఐ భయపడుతున్నాడని టాక్ కూడా వచ్చేసింది. 6 నెలల ముందు ఇంత ఆవేశపడేవాడు కాదు. ఈ 6 నెలలుగా డ్రగ్స్ స్మగ్లర్స్ మీద నిఘా పెట్టాలని చంపుతున్నాడు. ఈ మధ్య ఈ విషయం మీడియాలో హైలైట్ అవడంతో డిపార్ట్మెంట్లో దీని ఇంపార్టెన్స్ బాగా పెరిగింది. ఇంత ఇంపార్టెంట్ విషయం హ్యాండిల్ చేయడం అంటే రిస్క్ పెద్దదే, రిజల్ట్ పెద్దదే.
అదేదో నువ్వు నాకు సింగిల్గా చేసి పెట్టావు అనుకో, డబ్బు రూపంలో ఏమొచ్చినా అది నీకు, డిపార్ట్మెంట్లో వచ్చే బెనిఫిట్స్ మొత్తం నాకు. పవర్ స్టార్ సినిమాకి 2 టికెట్లు పీవీఆర్లో. తీసుకో, అవి కూడా తీసుకో. కానీ అది ఇంకో పోలీసోడి కంటపడకుండా, అంటే ఇలాంటి వాడి చేతుల్లోంచి కాకుండా డైరెక్ట్గా నా చేతుల్లోకి వచ్చి పడితేనే సాధ్యం. ఇందులో నీకు లైఫ్ రిస్క్ ఉంటుందో లేదో నాకైతే తెలీదు. ఆ రిస్క్ తగ్గించడానికి నీకు ఇది చిన్న గిఫ్ట్. ఈ ప్రాసెస్లో ఇన్ఫార్మల్గా కావాలంటే నేనుంటా. చూసేసినట్టున్నాడు సార్. అదేంటో ఆడి కళ్ళు ఎప్పుడు ఎవరినో ఎత్తుతున్నట్టే ఉంటాయి. ఈ 6 నెలలుగా డ్రగ్స్ స్మగ్లర్స్ మీద నిఘా పెట్టాలని చంపుతున్నాడు. మలక్పేట్ సిమ్రా అపార్ట్మెంట్స్ సెల్లర్లో ఉన్నారు. ఇవాళ పని అయిపోవాలి అర్జున్. ఓకే సార్. అన్నా టీవీలలో మొత్తం మన గురించి చూపిస్తున్నారే, భయం అవుతుంది. అరే టీవీలలో కనపడబట్టే మనకు డిమాండ్ పెరిగిందిరా. ఊర్లో ఉండే పిల్ల దందాలు చేసుకుంటే వాళ్ళందరూ ఉచ్చా పోసుకొని పారిపోయారు. ఇప్పుడు ఈడ దందా చేసేటిది బాయ్ ఒక్కడే. ఏం భయపడకు, బాయ్ ఉన్నాడు. బాయ్ పేరు చెప్తే అందరు ఉచ్చా పోసుకుంటారు. ముందు ఆవేశపడి తర్వాత ఆయాసపడకపోతే కాస్త ఆగి ఆలోచిస్తే అర్థమవుతుంది కదా అన్నయ్య. కాల్చరా నా కొడక, కాల్చు. నువ్వు కాల్చాలా నేను చావాలా? నీలా అవసరం లేకన్నా నేను ఆవేశపడంలే. చేతగానోడి నిధులు తగ్గక్కుతాడు. ఆ నీతులతో పాటు ఒక నిజం ఉంది, కక్కమంటావా? కక్కుబే. కక్కితే కడుక్కోవడం కష్టంలే కానీ ఇది చూడు.
నీ బాసు నాకు చాలా క్లోజ్ బాసు. ఇంకా చెప్పాలంటే నీకు నాకు ఒకడే బాసు. నువ్వు అఫీషియల్, నేను ఇన్అఫీషియల్. అన్అఫీషియల్ రా. ఇదిగో ఎట్టానే ఎగ్జాక్ట్గా నాకు చదువు రాదనే నన్ను పోలీసోని చేయనన్నారు మీ పోలీసోళ్ళు. ఇద్దరు పోలీసోళ్ళ మధ్య నలిగిపోతున్నా. సరే కానీ ఈ పని చేసి పెడితే ఎంత ఇస్తాడు మా సీఏ గారు? వేరే పనికైతే మామూలే కానీ ఈ పనికైతే ఎప్పుడు ఈయనంత ఇస్తా అన్నాడు. ఇదిగో అడ్వాన్స్ కింద ఈ గన్ను చేతిలో పెట్టాడు. ప్రేమగా గన్ను చేతిలో పెట్టి ప్రాణాలు రిస్క్లో పెట్టుకోమన్నాడా? రిస్క్ పెద్దదే, దానికున్న రిజల్టు పెద్దదే. ఇప్పుడు ఈ మాఫియా గురించి వదిలేసి మీ ఇద్దరి మాఫియా గురించి నేను బయట పెట్టాను అనుకో, నాకు వచ్చే రిజల్ట్ కూడా పెద్ద అనిపిస్తుంది. మమ్మల్ని గంగలో కలిపేసి నువ్వు గాల్లో తెలిపదాం అనుకుంటున్నావా? పారిపోతున్న దొంగలు పట్టుకోరా పోలీసోడా అంటే పనిలేని పోలీసు వాళ్ళు వెంట పడతానంటావేంట్రా నాయన? ఇద్దరు పోలీసు వాళ్ళు కలిసి పని చేస్తేనే కదా దొంగలను పట్టుకోగలిగారు. మరి అదే కదా భయ్య నేననేది. నన్ను నీతో జాయిన్ చేసుకో, కలిసి పని చేద్దాం. నీతో కలిస్తే నేను కలితే అయిపోతారా? ఆఖరిలో క్రెడిట్ మొత్తం తీసుకెళ్ళి ఆ మౌనం గడి చేతిలో పెడతావు. గత 6 నెలలుగా మాత్రమే నువ్వు డ్రగ్స్ మీద పడ్డావని మౌనం గారు చెప్పారు. ముందెందుకంత కుతూహలం లేదు, ఇప్పుడు ఎందుకంత కుతూకుతలాడుతున్నావు? ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంది కదా భయ్యా, ఎవడో కావాలి నీకు. నీకు నిజంగానే పోలీసు బుద్ధులు ఎక్కువైనరా? ఏదో 10 మంది పోలీసు వాళ్ళ వరప్రసాదం. సరే పద పద. పోలీస్ స్టేషన్కి రా, మీ సీక్రెట్ స్టోరీ లీక్ చేయడానికి. సెల్లో పడేసి కుమ్మించేస్తా. పద బాబాయ్. నా బుర్రలో ఏం రన్ అవుతుందో నీకు భూతద్దంలో కనపడుతుంది కదరా? ఎందుకు బాబాయ్ నాకు అంత బిల్డప్ ఇస్తావు? ఏదో నీకు నాతో అవసరం ఉందన్న ఒక చిన్న నమ్మకంతో మాట్లాడుతున్నా బాబాయ్. ఒక వేలిముద్రగాడు నిన్ను బాబాయ్ బాసు అంటే నీకు నచ్చట్లేదు కదా? కావాలంటే చెప్పు, మీరు మీకు అండి రండి అని సంబోధిస్తాను. అప్పుడైనా నీ ఈగో సాటిస్ఫై అయితే చాలు నాకు. అబ్బచా, ఏదో ఒకసారి సంబోధించు. ఆ, అంటే సార్ ఇప్పుడు మీరు పో బాబాయ్, నువ్వు నా నుంచి ఎక్కువ ఆశిస్తున్నావు. దా. ఎందుకు బాబాయ్ వీధిలో ఇరచ్చా? ఇంటికెళ్ళి కొట్టుకున్నావురా. దా. సార్ పని అయిందా తమ్ముడు? పెంటైంది సార్. పట్టుకోలేదా? పారిపోయారు సార్. నన్ను పరిగెత్తలేదా? వాళ్ళు పరిగెత్తేంతసేపు నేను పరిగెత్తాను సార్. వాళ్ళు బైక్ ఎక్కి వెళ్ళిపోగానే నేను ఆగిపోయాను సార్. నీకు కావాలంటే ఆ బైక్ నేను ఇచ్చాను కదా తమ్ముడు. ఇప్పుడు వద్దులేండి సార్, ఫ్రెండ్ అడ్జస్ట్ చేశాడు. ఇదే ఈ సిన్సియారిటీ నాకు తెగ నచ్చేది. ఒకసారి జరిగిన తప్పు మళ్ళీ రిపీట్ కాకూడదని ఎంత ముందు చూపోయా నీకు. ముందు చూస్తుంటే మీ ఫ్యూచర్ కనిపిస్తుంది సార్. తెలుసయ్యా, నాకు తెలుసు. డిఎస్పీగా చూడాలని నీకు ఎంత కోరికో నాకు తెలుసు. బా, మీరు ఇలాగే కంటిన్యూ అవ్వండి సార్. ఏంటి సీఐగానే? కాదు సార్, కన్నింగా. సీఏగా మీరు ఇంకెక్కువ రోజులు ఉండాలండి సార్. నువ్వు ఇలా అంటుంటే నాకు జంపింగ్లు చేసేయాలనుంది, కానీ ఏదో కారు కంట్రోల్ తప్పుది కదా అవుతున్నా. సర్లే, మా కానిస్టేబుల్ అయితే కనపడలేదుగా ఆ చుట్టుపక్కల? లేదు సార్, అస్సలు కనపడలేదు. కనపడితే కాల్చి పడేసామని. అసలే మీరు నా చేతిలో గన్ను పెట్టి కథను రసభరితంగా మార్చారుగా సార్. కాల్చుకోవడం లాంటివి వద్దు. నేను అది నీకు కేవలం ఆత్మరక్షణ కోసం ఇచ్చా. ఇలా నువ్వు ఎక్కడ పెడితే అక్కడ కాలిస్తే అవుతుంది రచ్చ. అందుకే నేను సైలెంట్గా ఇంటికి వచ్చా. సరే మరి, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ దొరకగానే చెప్తా, రెడీగా ఉండు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు నా నమ్మకానివయ్యా. సార్. గుడ్ నైట్ తమ్ముడు. తమ్ముడు అంటున్నాడు, నమ్మకం అంటున్నాడు. నమ్మక ద్రోహం చేస్తున్నావు భయ్య నువ్వు నాతో. చేతిలో గన్నున్నా నేను కాల్చొద్దంటున్నాడు భయ్య. అయినా నేను ఎవడు రమ్మన్నాడు భయ్య ఆ ప్లేస్కి? అవును, ఆ స్పాట్ ఎలా తెలిసింది భయ్య నీకు? అంటే పొద్దున 12కి నార్బీట్ మాల్ పక్కన ఇడ్లీ తిన్నా. ఆ, కడుపులో ఏదో తేడా కనిపించింది. ఏంటి ఇడ్లీకే? అంటే వాడి ఇడ్లీలో సోడాబీన్ గెలిపినట్టున్నాడు. కడుపుకి వెళ్తే మాల్లోకి వెళ్ళా. పక్కానా? సరే నువ్వు పెట్టే. మలక్పేట్ నిమ్రా అపార్ట్మెంట్స్ సెల్లర్లో ఉన్నారు. ఇవాళ పని అయిపోవాలి అర్జున్. కక్కూసులో కకృతి పడే కానిస్టేబుల్కు నా జోహార్లు భయ్య. డ్యూటీ మైండెడ్ స్వామి. దొడ్లో డ్యూటీ చేసే దరిద్రం దొడ్లుగా అడిగడుగు కాకుండా నీకు నాకు పట్టింది భయ్యా. కనీసం కడుక్కొచ్చావా లేదా?
జోకి మీద జాలు చూపించినట్టు ఎందుకు ఆ మాత్రం నవ్వడం? ఈ కటిక చీకట్లో కథలోకి దయ్యాలొస్తాయేమో అని నా డౌట్ బయ్యో. మనుషుల్లో ఉన్న దెయ్యాలే మిగతా మనుషుల్ని చీకట్లోకి నెట్టేస్తూ ఉంటాయి. ఆ చీకట్లో నా వేట నేనైతే మొదలుపెట్టాను కానీ ముందుకెళ్ళట్లేదు. నువ్వు చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను కానీ అర్థం కావట్లే. గోడపైన గజనీ గుర్తులు కూడా ఏం కనిపించట్లే. గదులన్నీ ఎతికేస్తే దొరికేస్తుంది అనుకుంటా. నీకు కనబడేది క్లూ మాత్రమైతే కాదు, ఒక పోలీసుడిగా నేను బయటికి చెప్పుకోలేని కథ. గెస్ట్ వచ్చాడు వికి. తెలిసే తీసుకొచ్చావా? తెలుసుకుంటాడని తీసుకొచ్చాను. తెలుసుకొని సానుభూతి చూపిస్తాడా? నాకు సాయం చేసి పెడతాడు. పోలీస్ డ్యూటీకా? నా పర్సనల్ డ్యూటీకి. ఇప్పుడు ఈ పగ తీర్చుకునే ప్రయత్నాలు అవసరమా? ఎప్పుడెక్కడున్నా ఎవరిని ఎతకాలో తెలియకున్నా నాకు తెలియకుండా నా కళ్ళు ఒక నెతుకుతున్నాయి. ముందు వాణ్ణి నా కళ్ళు నేరుగా చూడాలి, తర్వాత వాణ్ణి నేనేం చేశానో నీకొచ్చి చెప్పాలి. నీ వల్ల కాదన్నా. సిగ్గుండాలి భయ్యా. ఇవాళ ఒక మనిషికున్న మూర్ఖత్వాన్ని, మనిషిలో ఉన్న మృగాన్ని చూశా. ఏమాత్రం ఆవేశం వచ్చినా ఆకలేసినా ఆపుకోలేని జాతి అది. అడవుల్లో ఉంటుంది, దాన్ని దాటొచ్చి ఇక్కడ మనుషుల్లో బతుకుతున్నామని మర్చిపోకూడదు. నేను వేటాడేది కూడా ఒక మృగాన్ని. మృగాన్ని మనుషులు కూడా వేటాడతారు, మనుషుల పద్ధతుల్లో. అంత పద్ధతిగా ఇప్పటివరకు నేను చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. ఇంకెవడన్నా అయితే వెళ్ళి పోలీసులు కంప్లైంట్ ఇస్తాడు. నేనే ఓ పోలీసు. నా తమ్ముడు నా కళ్ళుగా ఇలాంటివన్నీ చేస్తూ తిరిగాడు నేనే చెప్పుకుంటే నన్ను చూసి నవ్వడం తప్ప మా వాళ్ళు ఇంకేం చేయరు. అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి వాడే నన్ను అంట్రాన్ చేశాడు. అవిటితనం అవయవాలు దాటొస్తుంది. అవసరానికి తగ్గట్టు ఆలోచించినాడు కూడా అవిటివాడే. ఓ, నువ్వు బాగా ఆలోచిస్తావుగా, ఆలోచించి ఈ అవిటో నాదుకో. వెళ్ళు, అప్పటి వరకు వెళ్ళి కుచ్చుకుచ్చు పొల్ల ఆట ఆడుకో. రే వికీ, నైట్ ఇంటికి రాలేదంటరా? ఈ మధ్య బాగా టెన్షన్ కనపడుతున్నావేంటి? నేనా? నువ్వు ముందు నా గురించి టెన్షన్ పడ్డా మానేరా. మీరు విక్రమ్ బ్రదరా? అవును డాక్టర్. ఐ థింక్ ఈజ్ ఎ డ్రగ్ అడిక్ట్. మీకు తెలీదా? హెవీ డోసేజ్ ఆఫ్ కొకైన్ తీసుకున్నాడు అతను. ఈజ్ లక్కీ దట్ హీ స్టిల్ అలైవ్, బట్ ఈ లాస్ట్ హిస్ సైట్. ఐఎమ్ సారీ.
వికీ వికీ రేయ్ లేరా రేయ్ విక్కీ ఎక్కడ్రా? ఆకలేస్తుంటే టిఫిన్ తెమ్మని బయటికి పంపించా. ఏంటే ఏడోకు, నీకు కూడా తెమ్మని చెప్పాలే. నీకేనా మెంటలారా? వాడు తెమ్మంటే వెళ్ళి టిఫిన్ తెచ్చేస్తావా? నాకు సిగరెట్లు కావాలి, తెచ్చేస్తావా? చెప్పక చండాలంగా సిగరెట్లు చెప్పి తెప్పించుకుంటావు నాతో. కావాలంటే బిర్యానీయో సినిమా సిడియో అడుగు, తెచ్చి పెడతా. పైరసీ సీడీలు మాత్రం వద్దు వెక్కి. అవి చూస్తే హీరోయిన్లు ఏడుస్తున్నారో నవ్వుతున్నారో కూడా అర్థం కాదు. ఇక మన విలన్లు అయితే హిందీ మాట్లాడుతున్నారో తెలుగు మాట్లాడుతున్నారో కూడా అర్థం కాదు. క్యా భయ్యా, మై క్యా కర్తా తూ వై సో సీరియస్ ఆల్వేజ్? చల్లారిపోతుంది, తిందామా? అన్నగారు మీకు సోడాపొడి కలపని ఇడ్లీ తీసుకొచ్చాం. ప్రతిరోజు బాత్రూంలో ఇన్ఫర్మేషన్ దొరకదు కదా. ఏంట్రా కామెడీ అనుకుంటున్నావా? ఏదో పెద్ద సూపర్ కూల్ యాటిట్యూడ్ అనుకుంటున్నావేమో. అందరి దగ్గర పనికిరాదు. అతి త్వరలో నువ్వు నాకే హెల్ప్ చేయగలుగుతావు, చేసి దొబ్బాయి. లేదా నాకు మండి ఎప్పుడెప్పుడు నీది నీ బాస్ది భాగవతం బయట పెడతానో నాకే తెలియదు. కృష్ణ కృష్ణ. సరే అయితే ఇడ్లీ తినేసి ఒక డెడ్లీ అటాక్ ఇద్దామా? న్యూ ఇయర్ పార్టీలకి ధారాళంగా డ్రగ్స్ సప్లై జరుగుతున్నాయంట. అక్కడెక్కడో దూరంగా దూలపల్లెలో చేతులు మారుతున్నాయంట. ఇప్పుడు మనం టిఫిన్ తినేసి బయలుదేరితే లంచ్ కల్లా అక్కడికి చేరిపోవచ్చు. స్నాక్స్ టైం కల్లా కథ క్లైమాక్స్కి వచ్చేస్తుంది. ఏమంటావు? మన బతుకులకి టైమింగ్ ఒకటి మళ్ళీ. యో, అది టీ అబ్బా. పక్కనోడి పెళ్ళం పైన కన్నేయడం పాపం తెలుసా? మా అన్న జాగ్రత్త అన్నా. నువ్వు జాగ్రత్త అన్నా అని అనవా? నీ గురించి నాకేంటన్నా భయం? నువ్వు చినిగిపోయిన ఇస్త్రాకులో మజ్జి పూలు చేసుకుని తాగేసే రకం. బా, అన్నా తమ్ముళ్ళు ఇద్దరు మాత్రం మూతి ముడ్డి మడతట్టేస్తారు భయ్యా. సరే అయితే అదే చినిగిపోయిన ఇస్త్రాకులో మెన్నను మడతట్టేసుకొచ్చేస్తా. రాత్రి మగధిర బ్లూరే సీడీ చేస్తా. కావాలంటే నువ్వు బయటకు వెళ్ళి ఖైదీ సినిమా చూసుకొచ్చు. ఓకే, నువ్వు రా భయ్యా. చూడు భయ్యా, నీ షర్టు నాకు ఎంత కరెక్ట్గా సరిపోయిందో. చేతులే లూజ్గా అలాడుతున్నాయి. సర్లే కానీ నాకు కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, అడుక్కోమంటావా? అడుక్కో. ఇప్పుడు నువ్వు ఉన్న ఇంట్లో ఎన్ని రోజులుగా ఉంటున్నావు? రోజులుగా కాదు, సంవత్సరాలుగా. 365 రోజులు కలిపితేనేగా సంవత్సరం. సరే, ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నావు? ఒక 4 ఏళ్ళుగా. 4 ఏళ్ళుగా. విక్కీకి కళ్ళు పోయి 6 నెలలైంది అన్నావుగా. మరి మత్తు పదార్థాలకు అలవాటైంది? దానికి ఒక 6 నెలల ముందు నుంచి. మరి ముందు 3 సంవత్సరాలు ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాడు. అవునా? ఇప్పుడు ఫర్ సపోజ్ 1 సంవత్సరం క్రితం రాత్రి మీ ఇద్దరే ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఏ అమావాస్య రాత్రో మీ వీధిలో ట్రాన్స్ఫార్మర్ పేలిపి మీ ఇంట్లో కరెంటు పోయిందనుకో. అదే సమయంలో నువ్వు తిన్న ఏ ఇడ్లీ దోశనో తేడా కొట్టి నీకు హార్ట్ అటాక్ వచ్చిందనుకో. జస్ట్ అనుకో భయ్యా. అనుకున్నా. అప్పుడు విక్కీ నాకు కనపడట్లేదు కదా అని ఏ దుప్పటో తన్ని పడుకుంటాడా? లేక పాక్కుంటూనో దేక్కుంటూనో నిన్ను బైక్ ఎక్కించుకొని ఫటాఫట్ అని హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్తాడా? దీనికి నేను ఆన్సర్ చెప్పాలా? అవసరం లేదు కదా. దీనికి నీకు నాకు ఆన్సర్ తెలుసు కదా. మరి ఎందుకు భయ్యా మార్నింగ్ విక్కీని బయటికి పంపించగానే అంత టెన్షన్ పడ్డావు? ఏంటి ఫీల్ అయ్యావా? ఇక్కడ క్వశ్చన్ నా గురించి కాదు భయ్యా. ఇంగ్లీష్ సినిమాల్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నావు నువ్వు. నీకు నాకు కళ్ళు కనపడతాయి కాబట్టి వాటిని ఈజీగా నమ్మగలుగుతున్నావు. అవి కనపడినాడు ఏ చెవునో ఏ ముక్కునో నమ్ముతాడు. అవి కాకపోతే ఏ కాళ్ళతోనో చేతులతోనో పాకులాడతాడు. చిన్నప్పుడు మనము కళ్ళకు గంతులు కట్టుకొని దాగుడు మూతలు ఆట ఆడేవాళ్ళం. నా బట్ట వాడికి ఏం కనపడదు కదా అని వాడు ముందే బట్టలు ఎప్పి తిరిగామనుకో, సెంటు వాసన చూసి సెంటర్లో దంతాడు. కాబట్టి ఎవడికి ఏది పని చేయకపోయినా ఏదో ఒకటి పట్టుకొని బతికేయగలడు. కానీ ధైర్యాన్ని కోల్పోతే దేనికి పనికిరాడు. ఏంటి భయ్యో కళ్ళు మూసుకొని బైక్ నడిపేద్దామనే అంత సాహసం వద్దు భయ్యా. ముందు అక్కడైనా మొబైల్ షాప్ కనిపిస్తావు. బాబా మొబైల్లో ఛార్జింగ్ ఉందా? ఫుల్గా. గుడ్ బాయ్.
పదా. ఏంట్రా అది? బ్లూటూత్ పరికరం బాబాయ్. ఎందుకు ఇది? కార్లు బైకులు తోలేటప్పుడు మన మానవులు వాడతారు కదా, అలాగే చేజులు ఫైట్లు చేసేటప్పుడు మనం వాడామనుకో, మన పని మనం చేసుకుంటుంటే దాని పని అది చేసుకుంటూ పోతుంది. అంటే ఇప్పుడు ఫైటింగ్ మధ్యలో ఎవడన్నా ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయాలా? ఎవడు పడితే వాడు చేస్తే ఎత్తకు, నేను చేస్తే ఎత్తు. ఏంట్రా నువ్వెక్కడికి పోతున్నావు ఇప్పుడు? ఎక్కడికో అక్కడెక్కడికో ఈ దుష్ట మానవులకు దూరంగా వెళ్ళి క్లైమాక్స్ ఫైట్ని 3Dలో తరించేదను. అంటే దూరంగా పారిపోయి అంటే బెటర్ ఏమో. పొరపాటు, పారిపోయి కాదు బాబాయ్, పక్కకు పోయి. నువ్వు నాకు ధైర్యం గురించి క్లాస్ పీకడం ఏంటో. లోక కళ్యాణార్థం జరిగే కొన్ని విపరీతములు మీలాంటి మానవ మాతృలకు ముందుగానే అర్థం కావు. సరి సరి, అచ్చట కనిపిస్తున్న అటవీ ప్రాంతమునకు రథమును నడిపించుము. ఈ ప్రాంతంలో ఆడంత పాష్గా క్యాష్ బ్యాగ్ చేతిలో పెట్టుకొని ఒరే మీ స్మగ్లింగ్ చేస్తున్నాం అని చెప్పి చేస్తున్నట్లేదు. ఆ బ్యాగ్ ఏదో కొంచెం చిన్నగా ఉన్నట్టుంది. 2000 రూపాయల నోట్లు బాబాయ్. ఓ 20 కట్టలుంటే 40 లక్షలు. ఓ 2 కేజీలో 3 కేజీలో కొక్కేను కొనుక్కోవచ్చు. ఆహా, కొనుక్కుని ఓరి నీ బుర్రలో నా బట్ట బాబాయ్. ఆడొక పబ్బో డిస్కోనో నడుపుతూ ఉంటాడు. ఇక్కడ ప్యాకెట్లో పౌడర్ కొని అక్కడ జాకెట్లకి పరవట్లకి అమ్ముతూ ఉంటాడు. నాకు తెలిసి ఓ రాత్రికి 2 కోట్లో 3 కోట్లో బిజినెస్ జరుగుతూ ఉండొచ్చు. సర్లే కానీ బైక్ ఇసలై. నాకెందుకో నువ్వు చంపైపోతున్నావు డౌట్గా ఉంది. కానీ నా మీద ఎక్కడో నీకు చిన్న నమ్మకం కదా, అందుకే బైక్ ఇచ్చి మరీ పంపుతున్నావు. నీ సందేహాలన్నిటికీ సమాధానం దొరుకుతుంది మిత్రమా. ఈ ఒక్కరోజు నే చూపిన బాటలో నువ్వు నడువు, నన్ను నమ్మి. బాబాయ్, ఈ బచ్చాగాడికి ఆపోజిట్గా బ్యాగులు పట్టుకుని ఇంకో 2 బచ్చాగాళ్ళు వచ్చారు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? అటాక్ చేయమంటావా? అటాకు పెద్ద లాడని వచ్చాడు. మరి నువ్వే కదా సామె బచ్చాగాలని చెప్పావు. బచ్చాగాల్ని పోలీసు వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారో అలా హ్యాండిల్ చెయ్యి. కాస్త బిల్డప్ మెయింటైన్ చెయ్యి. ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తా. డైలాగ్ గుర్తుందిగా బాబాయ్? స్టార్ట్ కెమెరా యాక్షన్. పోలీసు వాడు వచ్చాడు, ఎక్కడ దొంగలు అక్కడే గప్ చెప్. అబ్బా, ఏంట్రా డైలాగ్ చిన్నపిల్లలు ఆడుకున్నట్టు? నువ్వు మాత్రం మహాభారతంలో మాట్లాడతావు, నాతోనేమో 3వ క్లాస్ ఆటలాడిస్తావా దరిద్రుడా. ఏదో అప్పుడప్పుడు కామెడీలు చేస్తే నువ్వు కూల్గా ఉంటావని. సర్లే ముందు పని కానీ. నువ్వు చేజింగ్లు అవి పెట్టకు. నీ దగ్గర బైకు లేదు, మనోడి దగ్గర బడ్జెట్ లేదు. ఆ ప్యాకెట్లో కుకైన్ ఉండొచ్చు, ఉంటే చూసి పట్టుకొచ్చి వాళ్ళని పంపించేసి పక్కకొచ్చి నాకు కాల్ చేయి. అంతవరకు సెలవు. ఆ బ్యాగ్ ఇచ్చి మీరు దబ్బేండమ్మా. బ్యాగ్లో క్యాష్ తీసుకెళ్ళి బ్యాంకులో వేసుకోమ్మా.
పబ్బుల్లో పర్మిషన్ ఇచ్చేది మద్యపానానికి ధూమపానానికి రా. నువ్వు మత్తు మందులు కలిపిస్తే ఎట్రా? రే, చెప్పయ్యా. ఇక్కడ పని అయిపోయింది, వచ్చి పికప్ చేసుకో. ఎక్కడికి వచ్చేది? చెప్పాను కదా భయ్యా, క్లైమాక్స్ ఫైట్ని 3Dలో తరిస్తానని. నేను ఎక్కడుండాలో ఆల్రెడీ అక్కడే ఉన్నా, ఎక్కడి నుంచి కదిలేదే లేదు. ఇప్పుడు నన్నేం చేయమంటావురా? ఇప్పుడు నీ తక్షణ కర్తవ్యమేమనగా అక్కడి నుంచి ఓ 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి నేను చెప్పిన రంగస్థలమును నువ్వు అలంకరించవలెను. అచ్చట నీ ప్రతి ప్రశ్నకి సమాధానం నేను సిద్ధం చేసి ఉంచాను. ఏంట్రా తిప్పి తిప్పి సినిమా థియేటర్ తీసుకొచ్చావు? మామూలు థియేటర్ కాదు భయ్యో, పురాతనమైనది. ప్రశాంతంగా ప్రతీకారం తీర్చుకునేదానికి ప్లేస్ ఏదైనా ఉందా అంటే ఈ ఊరోళ్ళు థియేటర్ చూపించారు. వాచ్మ్యాన్కి 2000 కొడితే లైట్లు సెటప్ చేసి మరీ వదిలేశాడు. ఆ రంగస్థలంలో ఉన్న కొన్ని వందల సింహాసనాల్లో నీ సింహాసనం మీద నువ్వే సెలెక్ట్ చేసుకో బాబాయ్. ఇక్కడ 2 రకాలుగా అనుకోవచ్చురా. 1, నీ మీద నమ్మకంతో నువ్వేం చెప్పినా ఏంటన్నా. 2, నా మీద నమ్మకం లేక నువ్వేం చెప్తే చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాం. నా మీద నీ నమ్మకం, నీ మీద నా నమ్మకం గురించి చెప్పావు. మరి నీ మీద నా నమ్మకం, దాని సంగతి ఏంటి? ఇప్పుడు నువ్వు నన్ను నమ్మి నేను ఓడిపోయినా నీకు పోయేదేముందిరా? మహా అయితే 4 డబ్బులు. నాకు మాత్రం మిగిలిపోయేది నా పగ. మరి నాకు లేదా భయ్య పగ? నీకే ఉంటుందిరా. నీకు 2 భయ్యా. ఒక్కరోజు నాతో ఉంటే అడమే పగబడ్డావా? నా పగ ఎవడిపైనా కాదు, జరిగిన గతం పైన. ఒక తమ్ముణ్ణి అవిటివాణ్ణి చేసి అన్నని నిస్సహాయాన్ని చేసిన గతం పైన. నిన్న రాత్రి నేను 1 గంట స్నానం చేసి బయటకు వచ్చాక నువ్వు పడుకో అన్నావు. మీ తమ్ముడు ఇంతే ఇంతింతే అంతా ఇంతింతే, ఆలోచిస్తే అంతా ఇంతింతే, కన్నులింతే, మన బాబా ఇంతే, ఆలోచిస్తే అంతా. నువ్వు ఇప్పుడు కన్ను కన్ను పాపని పాడగానే నాకేం కళ్ళు లేవని నేను ఏడ్చేయలేవయ్యా. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమా? పవర్ స్టార్ అంటే ఇష్టం లేనాడు ఉంటాడా భయ్యా? ఒకసారి ఇలా రాబయ్యా. వాడమ్మా ఏదో పిచ్చి గీతలు గీస్తాను అనుకున్నాను కానీ పవర్ స్టార్ బొమ్మ గీస్తున్నావు తమ్ముడు. అంత కరెక్ట్గా ఉందా? ఎహే, కరెక్ట్గా ఉండడం ఏంటి స్వామి? జనసేన ఆవిర్భావంలో పవర్ స్టార్ బొమ్మ ఇది. ఏంటి అంత పర్ఫెక్ట్గా గీసానా? ఎహే, ఎగ్జాక్ట్గా. పవర్ స్టార్ ఫ్యాన్సా ఏంటి? మనం అందరికీ ఫ్యాన్సే. ఏ మహేష్, ఏ సినిమానో చెప్పు. 1 నేనొక్కడినే. ఇప్పుడు చూడు. ఎహే బాస్, మొట్ట బాస్. ఇది మాత్రం చంపేశావు పో. కాదు, నా బొమ్మ గీయచ్చుగా. నువ్వు ఎమోషన్లో విషయం మర్చిపోతున్నావు భయ్యా. నాకు చూపున్నప్పుడు నాకు గుర్తుండిపోయిన కొన్ని మొహాలు మాత్రమే ఇవి. బహుశా నువ్వు 1 సంవత్సరం ముందు నన్ను కలిసింటే గీసేవాడినేమో. సారీ తమ్ముడు. అంటే నువ్వు చూసిన మొహాలు మాత్రమే గీస్తావా? చూసి గుర్తుండిపోయిన మొహాల్ని గుర్తు తెచ్చుకొని మరీ గీస్తాను. అంటే మరి అంటే ఆ కాంజిగాడి ఫోటో గీయమంటావు అంతే కదా? ఈ గాంజిగాడెవడు? ఫేసు బేసు తెలియకుండా మా అన్న ఒకడిని ఎతుకుతున్నాడు కదా, వాడే.
మరి అలాంటప్పుడు వాడు బొమ్మ గీసి మీ అన్న చేతిలో పెట్టచ్చు కదా. ప్రయత్నించని రోజు లేదు. వాడిని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేసినప్పుడల్లా నాకు నేను గుర్తొస్తున్నాను. ఆ క్షణంలో నా నిస్సహాయత, ఒక్కో క్షణంలో నేను కోల్పోతుండగా పడ్డ బాధ, శారీరకంగా మానసికంగా ఒకడొచ్చి నన్ను లొంగ తీసుకుంటున్నాడనే ఆవేదన, వాడిని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేసినప్పుడల్లా నాకు నేను గుర్తొస్తున్నాను. గుండె గుబులు పుట్టేస్తుంది భయ్య, భయం వేస్తుంది. నాకు జరిగిన గతంలో నా నొప్పి మాత్రమే నాకు గుర్తుంది. అసలు ఆ రోజు అలా జరగకుండా ఉంటే బాగుండనిపిస్తుంది. అసలు ఆ కారులో నేను లేకుండా ఉంటే బాగుందనిపిస్తుంది. कितना घूमते हो साले। क्या बे, और कितना टाइम लगा? पार्टी वेटिंग है साले। दे इधर। भाई इसका डोज बहुत बहुत ज़्यादा हो गया भाई. हाँ तो ये माल नहीं बेचना चाहिए भाई. ఏంటి పార్టీలో పెద్దగా డ్రగ్స్ అలవాటు లేని వాళ్ళు ఉంటారు భాయ్. వాళ్ళు తీసుకుంటే ఏం జరుగుతుందో మనకే తెలియదు. నాతో ఏం మాట్లాడుతున్నావో ఆలోచించుకొని మాట్లాడతాముడు. ఈ గాంజీకి కోపం వస్తే తట్టుకోలేవు. నాలంటోళ్ళు తెలిసి బుద్ధి లేక ఇలాంటి వాటికి అడిక్ట్ అయిపోతారు. కొంతమంది వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. ఏదైనా అటు ఇటు అయిపోతే మనుషులు చచ్చిపోతారు భాయ్. साला बड़ा डरपोक है रे तू। मौत का डर है तो काम नहीं चलेगा साले, समझा? चल काम कर। मौत का डर नहीं भाई, कैसे मर रहा हूँ उसका डर है. अबे कौन मर रहा है मादरचोद? मैं जा रहा हूँ भाई. छोड़ो भाई, छोड़ो भैया. रोनी हाथ पकड़ रहे। माल बेचने के लिए डरता है तू? मेरे को भाई भाई बोल के मेरे सामने से जाएगा बे? इतना हिम्मत है तेरे पे? हा? साले क्या बोला बे? मौन से चचपत रहना कदरा? मेरे को पता नहीं रे, पता करूँ मैं? हा? तेरे पे ट्राई मारो, ट्राई करें, ट्राई मारते ले 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 और ले. 3 ప్యాకెట్లు వరుస పెట్టి ఒక్కో క్షణం నరకం. గుండెల్లో కడుపులో భరించలేని నొప్పి, అయినా చరించలేని శరీరం. కళ్ళు మెల్లగా తేలిపోతున్నాయి. నాకేమవుతుందో తెలుస్తుంది. నాకేమైపోతుందని భయమేసింది. ఏమీ చేయలేని పరిస్థితి. ఇంకా మెల్లగా వాళ్ళ మాటలు వినపడుతున్నాయి. रोने चल चल जल्दी पैकिंग कर, रास्ते में इसको बाहर फेंक के जाना है साला. 7 बजे तक डिलीवरी करना है, ठीक है? समझा? चल जल्दी कर. ఎక్కడో రోడ్డు మీద పడేశారు. కనురెప్పలు తెరిచినప్పుడు కంటికి కనపడింది శూన్యం. అరిచాను, ఏడుస్తూ అరిచాను. చేతికి సెలైన్ ఉండడంతో హాస్పిటల్లో ఉన్నానని అర్థమైంది. డాక్టర్ చెప్పడం ప్రకారం అట్ ఏ టైం హై డోసెస్ కొకైన్ తీసుకోవడంతో కంట్లో అల్సర్స్ వచ్చాయి. ఏడుపు ఆగిపోయాక మా అన్న నెంబర్ ఇచ్చాను. వాడొచ్చాడు. వాడు నన్ను చూసి ఎంత బాధపడ్డాడో వాడిని చూడకపోయినా నాకు అర్థమైంది. అన్నిటికంటే దారుణం ఏంటంటే ఇది జరిగింది ఒక పోలీసుడు తమ్ముడికి. నా తమ్ముడికి ఇలా జరిగింది అని మా అన్న వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే, నీ తమ్ముడు నీతో పాటు నీ ఇంట్లోనేగా ఉండేది, నీకు తెలియకుండా డ్రగ్స్కి అడిక్ట్ అయ్యాడా?
నువ్వేం పోలీసోడివరా అని అంటారు. ప్రతిరోజు వాడిని పట్టుకోవాలనే వెళ్తాడు ఆవేశంగా. కానీ వాడి దగ్గర అది పనికిరాదు. కాస్త ఆలోచించేవాడు కావాలి. సంవత్సరం నుంచి వాడికి లొంగుతూనే ఉన్నావు. వాడికి, వాడు నీకు చేసిన దానికి. మరి వాడికి కూడా అలాంటిది ఏదో ఒకటి జరగాలి కదా. వాడికే కాదు, అలాంటి పని చేయాలనుకునే ప్రతి ఒక్క బాట్కోనా కొడుక్కి వణుకు పుట్టాలి. ఒక్కసారి ఆలోచించు విక్కీ. ఈ యుద్ధంలో ఆ పర్వానికి నాంది పలికింది నువ్వే అయితే, నీ సహాయంతో మీ అన్నవాణ్ణి పట్టుకోగలిగితే ఆ గెలుపు నీది కాదా? ఒక్కసారి ఆలోచించు. బాధ, భయం రెండూ పక్కన పెట్టి కోపంతో ఆడు బొమ్మకి. ఒకవేళ నేను గీసినా నేనేం గీసానో నాకే తెలియదు. వాడిని నేను తప్ప మీరెవ్వరూ చూడలేదు. ఏ నమ్మకంతో నన్ను నమ్మి వాడి పైకి వెళ్తావు చెప్పు? నా ఈ ఒంటరి జీవితంలో ఇవాళ నమ్మడానికి నాకు ఇద్దరున్నారు. ఇవాళే పరిచయం అయ్యారు. వాళ్ళని కూడా నమ్మకపోతే ఎలా చెప్పు? మొదలు పెట్టాడు భయ్యా. నన్ను బయటికి వెళ్ళిపోమన్నాడు. నేను కూడా వెళ్ళానని చెప్పాను. కానీ అక్కడే నిల్చుకొని చూశాను. పెద్ద పోరాటమే చేశాడు భయ్యా. తనలో భయ్యాన్ని జయించాలనే తపనతో. ఇప్పుడు ఈ పోరాటంలో తమ్ముడి భాగం ముగిసింది, మన భాగం మిగిలింది. గుడ్ న్యూస్ ఏంటంటే యుద్ధంలో ముఖ్య భాగం తమ్ముడే ముగించాడు. ఇన్నాళ్ళు నీ వేటకి దొరకని మొహాన్ని మన ముందు పెట్టాడు. అన్నా నేను గీస్తాను, అది కరెక్టో కాదో నాకే తెలీదన్నా అన్నాడు. సర్లే, కొంచెం కాకపోతే కొంచెమైనా కలుస్తుంది కదా, ఎలా ఓలా కష్టపడి పట్టుకుందాంలే అనుకున్నాను. కానీ ఆ కష్టాన్ని కూడా మిగిల్చలేదు భయ్య తమ్ముడు. ఆడి బొమ్మ చేతిలో పెట్టి అన్నా ఆడొకడొస్తాడు, వాని పని పట్టిరండని పంపించాడు. ఇప్పుడు ఆడొచ్చి మన ముందు నిల్చున్నాడు. ఈడి బొమ్మ చేతిలో పెట్టి ఇంకో మాట కూడా చెప్పాడు భయ్యా. ఈడంట భయ్యా, వివిధ రకమైన మత్తు పదార్థాలమ్మి రోజుకి 10 నుంచి 15 లక్షలు సంపాదిస్తాడంట భయ్యా. అయినా సరే వీడి మనుషుల్లో ఎవడైనా చిన్న మొత్తంలో మాలు మిస్ చేసిన ఊరుకోడంట భయ్యా. మనలాంటి పోలీసులు పట్టుకుంటే వాడే స్వయంగా వచ్చి కొట్టో చంపో తీసుకెళ్ళిపోతాడంట భయ్యా మనలాంటి పోలీసుల్ని. ఈ డెబ్బా చిన్నపిల్లలు చినిగిపోయిన వస్తువులు దాచుకుంటారు చూడు, అంతకంటే కకృతి నా కొడుకు భయ్యాడు. అందుకే ముందు మాలు పట్టుకుంటే వాడే మన దగ్గరికి వస్తాడనుకున్నా. అనుకున్నట్టే వచ్చేసాడు. ఇంకేం లేవు భయ్యా, అన్ని రకమైన ఫ్లాష్ బ్యాక్లో అయిపోయినాయి. ఇప్పుడు నువ్వు వీణ్ణేం చేస్తావన్నది మాత్రమే నాకు ఆన్సర్ తెలియాల్సిన క్వశ్చను. 15 నిమిషాలుగా నేనే మాట్లాడుతున్నాను భయ్యా. ఏదో ఒకటి చెప్పు. మనం వెయిట్ చేసినా వాడు మనకంత టైం ఇవ్వడు. ఏం మాట్లాడాలరా? నాకున్నది ఒక్కగానొక్క తమ్ముడు. వాడు కూడా రోజుకి 4 మాటలు కూడా నాతో మాట్లాడు. ఇంత జరిగా కూడా ఇలా జరిగిందని చెప్పి ఏడ్చాడు, కానీ ఏ రోజు వాళ్ళని బాధని నాతో చెప్పుకోలేదు. అసలు నా తమ్ముడిలా ఒక మొహాన్ని అచ్చుగుద్దులుంటూ గీయగలనే విషయం నాకే తెలియదు. నేను ఏ రోజు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఈరోజు నా ఇంటికి వచ్చినది నా తమ్ముడు నాకు కొత్తగా పరిచయం చేశాడు. చెప్పు అర్జున్, ఏం చేద్దాం వీణ్ణి? టెన్షన్ పెడదాం భయ్యా. ఆడో సైకో నా కొడుకు. మనం కూడా కాస్త సైకోలా బిహేవ్ చేద్దాం. తనకు ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఏం చేయలేకపోయాడు భయ్య తమ్ముడు. వీడికి అలాగే జరగాలి. వాడి ముందు వాడి మాల్తో వాడికే మండించాలి. ఆ ప్యాకెట్ తీ భయ్యా. వాడు నిన్నే చూస్తున్నాడని నీకు తెలుసని వాడికి తెలిసేలా ప్యాకెట్లో ఉన్న సరుకు తీసుకుందే భయ్యా.
నా కొడక నువ్వు నడిపిస్తున్నావు ఇదంతా. ముందొకడు నడక నేర్చుకున్న తర్వాతే ఇంకొకడికి నడక నేర్పించగలడని నువ్వు తెలుసుకో నా కొడక. పోలీస్ బాబాయ్ భయపడుతూ పరిగెడుతూ వచ్చింది. దొంగ కోసమా ఈ దొంగ నా కొడుకు కోసమా? పోలీసులు పరిగెత్తిచ్చాడు దొంగ నా కొడుకు, మరి పోలీసులతో కలిసి పరిగెత్తేవాడు పిచ్చి నా కొడుకు నేనే. మరి ఆ పిచ్చి నా కొడుకుని కాపాడుకునే బాధ్యత ఈ పోలీసుడికి ఉంటుంది కదరా. మరింత రిస్క్ చేసి దొబ్బించుకున్నందుకో దానికి దగ్గర రిజల్ట్ దొబ్బించుకుంటుందా లేదా? ఉంటుంది. ఎందుకుండదు? డ్రగ్స్ మాఫియాలో కొసమెరుపు. కీలక డ్రగ్స్ స్మగ్లర్ కాంచీ పటేల్ అలియాస్ కాంచీపై పట్టివేత. ఒంటరిగా వెంటాడి పట్టుకొని ఎస్ఐగా ప్రమోషన్ కొట్టేసిన కానిస్టేబుల్ ఈటెల గోవర్ధన్. కొట్టేయడం ఏంట్రా కొట్టేయడం? దొంగతనం చేశాను సార్, తప్పైపోయింది సార్, ఇంకోసారి అలాంటి అదో పనులు చేయింది సార్ అని చెప్పి ఏడవు. ఏడ్చి మొరపెట్టుకో, అప్పుడు నీ మొరని ఆలకించుకుంటా. ఇలా మెయింటైన్ చేద్దాం నీకు నాకు రిలేషన్షిప్. ఓకేనా? ఓకేనా? ఓకే సార్, ఓకే సార్. చల్ దా బైక్. దొంగ పోలీస్ అనుబంధం మీద ఫుల్ క్లారిటీ వచ్చినట్టుంది కదా భయ్యా. ఎస్ఐ డ్రెస్లో బాగానే ఉన్నావు కానీ ఈ కథకు ఆ గన్నేదో నా చేతిలో ఉంటే న్యాయంగానూ అందంగానూ ఉంటుంది. ఏది ఎవడి చేతిలో ఉండాలో ఆడి చేతిలో ఉండాలి బాబాయ్. ప్రతోడు ఇలా రోడ్ల మీద గన్నులు కాల్చుకుని తిరిగాడనుకో, ఇదిగో ఇలా జైల్లోకి వచ్చి పడతాడు. భుజానికి స్టార్లు రాగానే భూమి మీద ఆగట్లేదుగా బాబుగారు. ఏంట్రా కులుకుంటున్నావు? మరి లేక నేను భుజాన్ని ఎత్తుకొని అని ముద్దులు పెట్టుకుని తిప్పుతారా? కాదు గోవర్ధన, ఏ రకంగా చూసినా నీ ప్రమోషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మన మౌనం గారు. అలాంటిది ఆయన పట్టుకొని నువ్వు లేవు అర్జున్. సార్ నువ్వు నా నమ్మకానివి అయ్యా. సార్ క్షమించండి సార్. పాలిచ్చి పోషించే గంగి గోవు లాంటి మిమ్మల్ని వదిలి పగపట్టి పీడించే ఈ రాక్షసిని నమ్మాను సార్. ఈ పాపం ఈ జన్మలో తీర్చుకోలేను సార్. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నందుకు, నిన్ను అధికార దుర్వినియోగం చేసినందుకు మీ సిఐ గారిని శిక్షించమని చట్టాలు బల్లగుద్ది మరీ చెప్తున్నారా? మిస్టర్ ఈటల గోవర్ధన్, అమ్మో, సెక్షన్ల పేరు చెప్పి మాపై యాక్షన్లు తీసుకుంటున్న నిన్ను ఫ్యాక్షన్లు ఎక్కువ ఉన్న ఏరియాకి ట్రాన్స్ఫర్ చేయించి ఈ స్టేషన్ గోడలు బద్దలు కొట్టి నీ ముందుకొచ్చి నీ రియాక్షన్ ఫోటో తీసి ఫ్రేమ్ కట్టించుకొని నా రూమ్ లో పెట్టుకోకపోతే నా పేరు సిఐ మౌన ప్రసాదమే కాదు. సార్ ఎందుకు సార్ అంత రిస్క్ చేసి ఇంత లెంతీ డైలాగులు చెప్తారు? మీరు ఇలాగే ఆవేశపడితే ఆ సెల్ మీ పర్మనెంట్ బెడ్రూమ్ చేసేస్తా. అర్జున్ని నేను ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాను. వదిలేస్తే ఇద్దరు కొత్త ప్లాన్లు వేసుకుంటా కూర్చుంటారు. ఆయన నా 10th క్లాస్ ఏదో పాస్ చేయించి కానిస్టేబుల్గా ఇదే స్టేషన్లో ఉద్యోగం వేపిస్తే మన ఇద్దరి కళ్ళ ముందు హాయిగా తిరుగుతుంటాడు. కానిస్టేబుల్, ఆ సెల్ ఓపెన్ చేయి. సార్ వెళ్ళొస్తాను సార్. 10th క్లాస్లో వరల్డ్ ఫస్ట్ రావాలని దీవించండి సార్.
నువ్వు ఎన్ని హ్యాండ్లు ఇచ్చినా నా హ్యాండ్ మాత్రం నేను బ్లెస్ చేయడానికి ఏర్పడతానయ్యా. విజయోస్తు. ధన్యోస్మి సార్. బాయ్ సార్. సార్ ఉంటాను సార్. భయ్యా 10th క్లాస్ అంటే అంకెలు వాటి కూడికలు 1 నుంచి 20 దాకా ఉంటాయి అవేగా. Trigonometry. Trigonometry is the branch of mathematics that deals with the relations between the sides and angles of plane or spherical triangles and the calculations based on them. Now coming to the formulas. Make a note of it. Sin theta plus cos theta equal to tan theta. ఆంటీతో ఏంటంట తంట? అంకుల్కి సరిగా చేయట్లేదంట వంట. ఆడబ్బా ఆంటీ చేత్తో నాకు విషం ఇచ్చినా తింటా. No more jokes now. What is the perimeter of the rectangle? Perimeter of the rectangle. My name is Arjun.